మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమరావతి అనగానే ఆకాశ హర్మ్యాల భవంతులు, వాటికి సంబంధించినటువంటి నమూనాలు చూస్తున్నాం. మరి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో ఇంకా ఒక్కటి కూడా ఆ స్థాయిలో జరగలేదు ఏంటి అనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కానీ అమరావతి అండర్ కన్స్ట్రక్షన్, అంటే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షనే ఎక్కువగా ఉంది. ఈ అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ దాటిన తర్వాత కానీ ఆకాశ హర్మ్యాలు చూసేటువంటి అవకాశం లేదు. ప్రధానంగా ప్రణాళికబద్ధమైనటువంటి నగరం, మొదటి రాజధాని అనేటువంటి మాట చెబుతూ వస్తున్నారు. గ్రీన్ అండ్ బ్లూ అనేటువంటి కాన్సెప్ట్స్ని అమరావతికి సంబంధించి చెప్తున్నారు. సో ఈ పనులు ఎలా జరుగుతాయి, ఈ పనులకి సంబంధించినటువంటి విజిబిలిటీ, అంటే ప్రజల కళ్ళ ముందర కనబడేటువంటి రోజు ఎప్పుడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు. దానికి ఒక వీడియో మీకు చూపిస్తాను. ఈ వీడియో చూసినాక కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి పనుల తాలూకు దృశ్యాలు. ఈ ఒక్కసారి చూస్తే కనుక ఒక భారీ లేఅవుట్, అంటే ఇప్పటివరకు నగర నిర్మాణం అంటే మనకు తెలిసింది ఎలా అవకాశం ఉంటే అలా ఇల్లు కట్టుకోవడం, దానికి తగ్గట్టుగా రహదారులు వేసుకుంటూ ఏది నడిస్తే అదే బాట అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ ఒక గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ అనేది అమరావతిలో నిర్మాణం జరుగుతుంది. అందుకనే ఒక భారీ ప్రణాళికని అమలు చేస్తున్నారు. ఇదంతా కూడా అమరావతి జోన్ 12A జరుగుతున్నటువంటి పనులు. ఇవన్నీ MEIL గ్రూప్ నిర్వహిస్తుంది. అంటే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ నిర్మాణ ప్రణాళిక మొత్తం కూడా చేస్తుంది. రహదారులు అండర్ గ్రౌండ్ అని చెప్పన్నాం కదా, నిర్మాణ ప్రణాళిక అంతా కూడా అండర్ ది గ్రౌండే ఎక్కువ ఉంటుంది ముందు ప్రాథమికంగా. ఈ లేఅవుట్ డెవలప్ అయిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ ప్లాట్ల అలాట్మెంట్ జరుగుతుంది. అప్పటి వరకు అమరావతి నిర్మాణం ఈ తరహాలోనే కనిపిస్తుంది. అందుకనే అమరావతి అంటే అభూత కల్పనలు చూపించారు, కానీ వాస్తవంలో కనపడడం లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక సమాధానం అనమాట. దీని కింద ఇది పైప్ లైన్ సిస్టము, ఈ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఈ పైప్ లైన్ సిస్టము, అలానే వేస్ట్ వాటర్ మేనేజ్మెంటు, స్టామ్ వాటర్ మేనేజ్మెంటు, రహదారులు, ఇవన్నీ కూడా ఒక భారీగా. సో గ్రీన్ అండ్ బ్లూ అని చెప్తూ ఉన్నారు. రహదారులు, అలానే బ్లూ అంటే ఏంటి, వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చిన్న చిన్న కాలువలు, వీటికి సంబంధించినటువంటి నమూనాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటితో కలిపినటువంటి నిర్మాణ ప్రణాళికే అమరావతి నిర్మాణ ప్రణాళిక. ప్రస్తుతం మనం చూసినటువంటి దృశ్యాలు అమరావతిలో 12A, జోన్ 12A అని చెప్తున్నాం. జోన్ 12A పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఏవంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నవులూరు, నిడమర్రు, ఈ ప్రాంతాలన్నీ కూడా కొరగల్లు, నవలూరు, ఈ ప్రాంతం అంతా కూడా, అంటే ఈ సర్కిల్ ఒకసారి మనం ఇలా చూస్తే ఈ స్క్వేర్ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది. ఇది అమరావతి మంగళగిరి ఏరియా ఇందులోకి రాదు, ఇక్కడ ఇలా కట్ అయిపోతుంది మ్యాప్ ప్రకారం. సో ఈ ఏరియా అంతా కూడా 12A పేరుతో డెవలప్ చేస్తున్నటువంటి ప్రణాళిక. ఈ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఈ 12Aలో అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా రూపాంతరం చెందేటు విశాలమైన రహదారులు, ఎటు నుంచి ఎటైనా వెళ్ళేటువంటి ట్రాఫిక్ కంజెషన్ ఎందుకు వస్తుందంటే డెడ్ ఎండ్ రోడ్స్ ఉండడం వల్లే మనకి మన నగరాల్లో ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది. అమరావతిలో ట్రాఫిక్ కంజెషన్ అనేది రాదు. అందుకనే గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్. ఒకవేళ ఈ రోడ్డు ఫుల్గా ఉంటే అవతల రోడ్డు నుంచి మళ్ళీ అదే దారిలోకి వెళ్ళి కనెక్ట్ అయ్యేటువంటి వెసులుబాటు, అవకాశం ఉంటుంది. దాన్నే సిటీ ప్లానింగ్ అంటారు. మనం ఆ ప్లానింగ్ ఎప్పుడు చేయము, మనకున్న అవకాశాలను బట్టి చేసుకుంటూ పోతాము. ఇక్కడ చూస్తే మొత్తం 3661 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి 12A, జోన్ 12Aని మొత్తం రీడిజైన్ చేస్తుంది MEIL గ్రూప్. ఆల్మోస్ట్ పనులు చివరి దశకు, అంటే 2027 ఎండింగ్ కల్లా కూడా ఈ పనులన్నీ కంప్లీట్ చేసే దిశగా ప్రయత్నం, అంటే పీక్ స్టేజ్లో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇటు రహదారులు కానీ, వీటి నిర్మాణాలు కానీ, వాటికి సంబంధించిన డేటా కూడా ఉంది. MEIL గ్రూప్ దీన్ని తీసుకున్నటువంటిది 125.78 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ రోడ్ స్ట్రక్చర్స్ నిర్మాణం జరుగుతుంది. 125 కిలోమీటర్ల రోడ్ స్ట్రక్చర్స్, అలానే 1024 కిలోమీటర్ల మేర పవర్ లైన్స్, ICT లైన్స్, అంటే ఫైబర్ లైన్స్, పవర్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ వేసుకొస్తున్నారు. అమరావతి మొత్తం కూడా అండర్ గ్రౌండ్లోనే పవర్ సప్లై ఉంటుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా గతంలోనే ప్రభుత్వం వెలువరించింది. అలానే 232 కిలోమీటర్ల మేర వాటర్ సప్లై పైప్ లైన్స్ వేస్తున్నారు. మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేస్తున్నారు. వీటితో పాటు స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ డక్ట్స్ నిర్మాణం జరుగుతుంది. వేస్ట్ వాటర్ పైప్ లైన్స్, రాబోయే రోజుల్లో గ్యాస్ సప్లై కూడా, పైప్డ్ గ్యాస్ సప్లై అంటారు, దానికి కూడా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఇక సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా, ఆ ఏరియాలో వచ్చేటువంటి మురుగునీరు, చెత్త అన్ని ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ప్లాంట్, ఇవన్నీ కూడా ఒక కాంపోజిట్ ప్లాన్గా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి ఆ బాధ్యతలన్నీ కూడా ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు ఒక్కొక్క జోన్ ఒక్కొక్కరికి దక్కింది. MEIL 12A చేస్తుంది, అలానే BSR ఇన్ఫ్రాటెక్ కొన్ని జోన్స్ చేస్తుంది, నాగార్జున కన్స్ట్రక్షన్స్, నాగార్జున NCC సంస్థ చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క జోన్ని విడగొట్టి ఆ జోన్ కాంట్రాక్ట్ ఈ ఏరియాలు, అంటే 3,000 ఎకరాల పైన ఒక దాదాపు 4,000 ఎకరాలు ఒక భారీ గ్రిడ్ స్ట్రక్చర్ తరహాలో ఉండేటువంటి రహదారి వ్యవస్థని
అలానే దానికి అనుసంధానంగా ఈ వ్యవస్థలు అన్నింటినీ కూడా తయారు చేస్తాయి. అందుకనే అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ప్రభుత్వ భవనాలకు సంబంధించిన నిర్మాణాలు, గవర్నమెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయో అవి మాత్రమే భూమిపైన నిర్మాణం జరుగుతుంది. కానీ అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణంలో 70% భూమి లోపల జరుగుతున్నటువంటి నిర్మాణమే ఉంది. అందుకనే విజిబిలిటీ ఇంకా అంతగా కనిపించడం లేదు. ఒక ఏడాదిలో ఈ పనులు దాదాపు 70-80% పూర్తయిన తర్వాత లేఅవుట్ డెవలప్మెంట్ కానీ, చుట్టుపక్కల ఉండేటువంటి రహదారులు కానీ, గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కనబడడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఏడాదిలో అమరావతి పట్టణ స్వరూపం పూర్తి స్థాయిలో కనిపించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఏఎల్ గ్రూప్ చేసినటువంటి 12A జోన్ పనులన్నీ ఇక్కడ మనం చూసాము. మిగతా వాటిల్లో కూడా అంతే వేగంగా పనులు జరుగుతున్నాయి. వర్షాకాలంలో కూడా పనులకి ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యల్ని ఏపీసీఆర్డీఏ, అలాగే ఏజీఐసీఎల్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ 3 సంస్థలు అమరావతి డెవలప్మెంట్ మొత్తం మీద కూడా ఫోకస్ పెడుతున్నటువంటి సంస్థలు. దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నాయి కాబట్టి వర్షాకాలంలో కూడా ఈ నిర్మాణ ప్రణాళికలు, నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆగవని స్పష్టంగా ప్రభుత్వం చెబుతుంది. సో ఒక్కొక్క జోను రూపురేఖలు రావడానికి మరొక 6 నెలల నుంచి సంవత్సర కాలం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సర కాలంలో అమరావతి సమగ్ర స్వరూపాన్ని చూసేటువంటి, అంటే మొదటి దశగా సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని చూసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.